ఏ ఫిలిం బై శేఖర్ కమ్లా అని స్క్రీన్ మీద పడంగానే ఆటోమేటిక్ గా విజిలేస్తాను మామ. ఆ రేంజ్ లో ఉంది ట్రీట్మెంట్. కొత్తగా ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడే నాగార్జున, ధనుష్, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన కుబేరా మూవీ అయితే చూశాను. మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటనేది ముందు అయితే చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాం. 100 కోట్ల డబ్బు, ఆ డబ్బుకు బినామీలు కావాలి. దానికోసం జైల్లో ఉన్న దీపక్ అలియాస్ నాగార్జున గారిని బయటికి తీసుకొస్తాడు మిత్ర అలియాస్ జిమ్మి. బినామీలుగా నలుగురు బిచ్చగాళ్ళని సెలెక్ట్ చేస్తాడు దీపక్. అందులో ఒకడే దేవా అలియాస్ ధనుష్. స్టోరీ ఇదే, కానీ ఆ 100 కోట్లు ఎక్కడై? మిత్రాకి దీపక్ కి ఉన్న కలెక్షన్ ఏంటి? దీపక్ కి దేవాకి ఉన్న కలెక్షన్ ఏంటి? నలుగురు బిచ్చగాళ్ళలో దేవా ఒక్కడే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు ఎలా తాపిచ్చాడు వీళ్ళకి? సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ దీపక్ జైలు కిందకి వెళ్ళాడు. అసలు ఈ కథలో సమీరా అలియాస్ రష్మిక క్యారెక్టర్ ఏంటి? ఇవన్నీ మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ధనవంతుడు పేదవాడు అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. బట్ మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు కొత్తగానే కనిపిస్తుంది, కానీ ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే రాదు. ఈ జీవితానికి నాకేమీ అక్కర్లేదు అనుకుని బతికే ఒక బెచ్చగాడు, నిజాయితీని నమ్ముకొని జైలు పాలైన ఒక నిజాయితీ పరుడు, వీరిద్దరి మధ్యలోకి డబ్బే జీవితం అనుకుని బతికే ఒక బిజినెస్ మ్యాన్. ఈ క్యారెక్టర్స్ కి డ్రామా యాడ్ చేసి శేఖర్ కమ్లా అయితే సక్సెస్ అయ్యాడు. తన మార్క్ స్టైల్ తో స్క్రీన్ ప్లే ని జోడించి ఈ మూవీని స్పెషల్ గా డిజైన్ చేశాడు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగార్జున గారు దీపక్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు తన క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా బిచ్చగాడుగా కనిపించిన ధనుష్ తన నటనతో సర్ప్రైజ్ చేశాడు. ఎలాంటి గెటప్ వేసినా సరే ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి జీవించడం విక్రమ్ గారికే సాధ్యం అనుకున్నాను నేను. కానీ ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూశాక ఈ క్యారెక్టర్ లో తను తప్పితే ఇంకెవరు సరిపోరేమో అనేలా చేశారు ధనుష్ గారు. నిజంగా ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ క్యారెక్టరే గుర్తుకు రాకపోతే ఒట్టు. ఇంకా రష్మిక మందన తనకిచ్చిన క్యారెక్టర్ మేరకు తన స్క్రీన్ ప్రెజెన్స్ బానే ఉంది. ఇక విలన్ గా జిమ్మీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళకిచ్చిన రోల్ లో వాళ్ళైతే బానే చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తం కూడా రియల్ లొకేషన్స్ లోనే తీసారంట. అది మనం సినిమా చూస్తుంటే తెలిసిపోతుంది. ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు అలా రియల్ లొకేషన్స్ లో తీస్తే ఒప్పుకోడు. ఎందుకంటే అవేమి ఒక రిచ్ పర్సన్స్ ఉండేది కాదు కదా. ఒక చెత్త కుప్పల పక్కన, ఒక కాలువల పక్కన అలా రియల్ లొకేషన్స్ లో ఒక స్టార్ హీరో తీయడం అనేది అది జరగని పని. ముందు ఒప్పుకోరు కూడా. దానికి ధనుష్ గారు ఒప్పుకున్నారంటే చాలా గ్రేట్ అది. ఇంకా మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టేశాడు. కొన్ని సార్లు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా పోయిరా పోయిరా మామ సాంగ్ అయితే ఆడియో పరంగా చాలా బాగుందని మనందరికి తెలిసిందే. ఇంకా వీడియో పరంగా థియేటర్ లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దానికి ధనుష్ గారు వేసిన డాన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి మామ, కానీ ఎలివేషన్ సీన్స్ అయితే ఏం ఉండవు. ఇంకా ఇప్పటి వరకు నాకు నచ్చినవి చెప్పాను మామ సినిమాలో. ఇంక ఇక్కడ నుంచి నాకు నచ్చని మొదలెడతా. ఇంకా ఫస్ట్ చూసుకుంటే సినిమా లెంత్ అయితే చాలా ఉంది. ఫస్ట్ హాఫే 1.5 hours ఉంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ వచ్చినా ఏంట్రా బాబు ఇంటర్వెల్ రావట్లేదు అనుకుంటాం. చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఈ సినిమా మొత్తం కూడా రియల్ లొకేషన్స్ లోనే తీసారు మామ. బట్ ఈ సినిమాకి పెట్టిన ఖర్చు 150 కోట్లు అంట. అంత ఖర్చు అయిందా అనిపించింది నాకైతే. మోస్ట్ ఆఫ్ ది సీన్ సెకండ్ హాఫ్ లో ధనుష్ గారిని ఎతకటంలోనే ఉంటుంది, కానీ నాకు అది అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. విలన్ క్యారెక్టర్ ఫస్ట్ చాలా పవర్ఫుల్ గా చూపిస్తాడు మా. ఉండంగా క్యారెక్టర్ వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మూవీ అసలు ఏ ఇయర్ లో రన్ అవుతుంది అనేది తెలియదు. ఆన్లైన్ టెక్నాలజీని ఎక్కడ వాడలేదు అండ్ సోషల్ మీడియాని కూడా ఎక్కడ వాడలేదు, కానీ మూవీలో స్మార్ట్ ఫోన్లు అయితే యూజ్ చేశారు. అండ్ ఫైనలీ మూవీ చూసాక నాకు అనిపించింది అయితే ఇది మామ, మూవీ మాత్రం డీసెంట్ గా బానే ఉంది. చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.